ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ పోర్టల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి జాబ్ వేకెన్సీస్ తీసుకొచ్చాను ఫ్రమ్ టెలెక్స్ ఆన్లైన్ డేటా ఎనలిస్ట్ జాబ్స్ 2026 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇన్ ఇండియా. మీకు ఫుల్ డీటెయిల్స్ ఇందులో చెప్తాను. మీకు 2026లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెతుకుతున్న వారికి టెలెక్స్ ఇంటర్నేషనల్ ఆన్లైన్ డేటా అనలిస్ట్ జాబ్స్ ఒక మంచి అవకాశం. ఈ వీడియోలో టెలెక్స్ ఆన్లైన్ డేటా అనలిస్ట్ జాబ్ గురించి పూర్తి సమాచారం తెలుగులో స్టెప్ బై స్టెప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం చాలామంది ఫ్రెషర్స్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, పార్ట్ టైం ఇన్కమ్ కావాలనుకునే వారు, ఫ్రీలాన్స్ జాబ్స్ కోసం వెతుకుతున్న వారు, ఈ జాబ్ గురించి సెర్చ్ చేస్తున్నవారు, అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. టెలెక్స్ ఆన్లైన్ డేటా అనలిస్ట్ జాబ్ అంటే ఏమిటి ఫస్ట్ మనం తెలుసుకుందాం. టెలెక్స్ ఇంటర్నేషనల్ అనేది ఒక గ్లోబల్ కంపెనీ. ఇది ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ కోసం ప్రపంచం మొత్తం నుండి ఆన్లైన్ కాంట్రిబ్యూటర్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఆన్లైన్ డేటా అనలిస్ట్ అనగానే మనకు పని ఏమిటంటే గూగుల్ సెర్చ్, వెబ్సైట్స్, మ్యాప్స్, ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ వీటిని యూజ్ చేసి ఇచ్చిన డేటా కరెక్ట్ ఉందా లేదా, రిలవెంట్గా ఉందా లేదా అని వెరిఫై చేయడం. ఇది ట్రెడిషనల్ డేటా అనలిస్ట్ జాబ్స్ కాదు. ఇది కోడింగ్, పైథాన్, ఎస్క్యూఎల్, స్టాటిస్టిక్స్ అలాంటి స్కిల్స్ అవసరం లేదు. ఈ జాబ్ పూర్తిగా ఆన్లైన్ రీసెర్చ్ అండ్ అనాలైసిస్ బేస్డ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ జాబ్ ఎందుకు 2026లో పాపులర్ అవుతుంది? వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు ఇంటి నుండే పని చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, మీకు ఫ్రీ టైంలో టాస్క్ కంప్లీట్ చేయవచ్చు. స్టూడెంట్స్కి, పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్. నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, ముందు జాబ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బేసిక్ ఇంగ్లీష్ అండర్స్టాండింగ్, రీసెర్చ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అండ్ గ్రోయింగ్ ఏఐ డిమాండ్, ఏఐ టూల్స్, మ్యాప్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ పెరుగుతున్నాయి. వాటికి అక్యురేట్ డేటా చాలా అవసరం, అందుకే ఈ జాబ్ డిమాండ్ పెరుగుతుంది. టెలెక్స్ ఆన్లైన్ డేటా అనలిస్ట్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి, ఈ జాబ్లో మీరు చేసే మెయిన్ వర్క్ ఆన్లైన్ రీసెర్చ్, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో సెర్చ్ చేసి వెరిఫై చేయాలి. మ్యాప్స్ అండ్ లొకేషన్ చెకింగ్, బిజినెస్ లొకేషన్, అడ్రస్ అండ్ ల్యాండ్మార్క్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. అండ్ డేటా క్వాలిటీ చెక్, ఆన్లైన్ డేటా గైడ్లైన్స్ ప్రకారం క్వాలిటీ ఉందా లేదా అని డిసైడ్ చేయాలి. అండ్ ఇక్కడ డిఫరెంట్ టాస్క్ టైప్స్ వచ్చేసి మ్యాప్స్ టాస్క్, న్యూస్ రిలవెన్సెస్, వీడియో ఆర్ ఆడియో మెటాడేటా, సోషల్ అండ్ మీడియా కంటెంట్ ఎవాల్యుయేషన్. ప్రాజెక్ట్స్ బట్టి డిఫరెంట్ టాస్క్ టైప్స్ మ్యాప్స్ టాస్క్, న్యూస్ రిలవెన్స్, వీడియో ఆడియో మెటాడేటా, సోషల్ మీడియా కంటెంట్ ఎవాల్యుయేషన్. ప్రాజెక్ట్స్ బట్టి టాస్క్ మారుతూ ఉంటాయి. గైడ్లైన్స్ ఫాలో చేయాలి. టెక్సస్ చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గైడ్లైన్స్ స్ట్రిక్ట్గా ఫాలో చేయాలి. మీ పని వల్ల మిలియన్స్ ఆఫ్ పీపుల్ యూజ్ చేసే ఆన్లైన్ మ్యాప్స్ అండ్ ఏఐ టూల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎలిజిబిలిటీ, ఎవరు అప్లై చేయొచ్చు ఈ జాబ్కి అంటే ఏజ్ వచ్చేసి 18 years ప్లస్ ఉండాలి. అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ టు ప్రొఫెషనల్ లెవెల్ రావాలి. అండ్ ఇక్కడ రెసిడెన్సీ వచ్చేసి లాస్ట్ 2 yearsగా ఇండియాలోనే ఉండాలి. అండ్ సిస్టమ్ వచ్చేసి ల్యాప్టాప్ లేదా కంప్యూటర్. ఇంటర్నెట్ వచ్చేసి స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. అండ్ ఈ స్కిల్స్ వచ్చేసి ఆన్లైన్ రీసెర్చ్ చేయగలగాలి. డిగ్రీ కంపల్సరీ కాదు, ఐటీ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు. శాలరీ అండ్ పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసి టెలెక్స్ ఆన్లైన్ డేటా అనలిస్ట్ జాబ్ ఫ్రీలాన్స్ కాంటాక్ట్స్ బేస్డ్ అనమాట. ఇది పేమెంట్ డిపెండ్ ఆన్ టాస్క్ అవైలబిలిటీ, టాస్క్ కంప్లీటెడ్, అక్యూరసీ అండ్ క్వాలిటీ. ఎగ్జాక్ట్ శాలరీ ఫిక్స్డ్గా ఉండదు. కొంతమందికి సైడ్ ఇన్కమ్గా ఎర్న్ చేస్తారు, కొంతమంది రెగ్యులర్ అవర్స్ వర్క్ చేసి డీసెంట్ ఇన్కమ్ ఎర్న్ చేస్తారు. ఇది ఫుల్ టైం గవర్నమెంట్ జాబ్ కాదు, మంత్లీ ఫిక్స్డ్ శాలరీ జాబ్ కాదు. ఎఫర్ట్ అండ్ టైం మీదే మీకు ఎర్నింగ్స్ డిపెండ్ అవుతాయి. అండ్ ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఆర్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఐడెంటిటీ వెరిఫికేషన్. అండ్ ఫోర్త్ వచ్చేసి గైడ్లైన్స్ అండ్ ట్రైనింగ్ ఎస్ఎస్ ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి టాస్క్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మీకు ఎర్నింగ్ స్టార్ట్ అవుతాయి. ఇంపార్టెంట్ ఏంటంటే కొన్నిసార్లు రెస్పాన్స్ రావడానికి టైం పడుతుంది. డిలే అనేది రిజెక్షన్ కాదు. ఓకేనా? అండ్ ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాము. ప్రోస్ వచ్చేసి ఇక్కడ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్లెక్సిబుల్ టైమింగ్, నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, గ్లోబల్ కంపెనీ ప్రాజెక్ట్స్, సైడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ. అండ్ కాన్స్ వచ్చేసి ఫిక్స్డ్ శాలరీ లేదు, వర్క్ అవైలబిలిటీ వీక్ టు వీక్ చేంజ్ అవుతుంది, ఆన్ బోర్డింగ్ డిలే ఉండొచ్చు. ఎవరికి జాబ్ బెస్ట్ అంటే స్టూడెంట్స్, ఫ్రెషర్స్, హౌస్ వైఫ్స్ అండ్ పార్ట్ టైం ఇన్కమ్ కావాలనుకునేవారు, అండ్
ఫ్రీలాన్స్ వర్క్స్ ఇష్టపడేవాళ్ళు, ట్రెడిషనల్ ఐటీ జాబ్ ఎక్స్పెక్ట్ చేసేవారికి కాదు, ఫ్లెక్సిబుల్ ఆన్లైన్ వర్క్స్ ఇష్టపడే వారికి పర్ఫెక్ట్ ఇది. ఫైనల్ ఒపీనియన్ వర్త్ ఆర్ నాట్ అనేది మీకు చెప్తున్నాను. 2026లో టెలెక్స్ ఆన్లైన్ డేటా అనలిస్ట్ జాబ్స్ సైడ్ ఇన్కమ్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీగా డెఫినెట్గా ఇది వర్త్ ట్రయింగే. పేషెన్స్, యాక్యురసీ, రీసెర్చ్ స్కిల్స్ ఉంటే ఇది మంచి లాంగ్ టర్మ్ ఫ్రీలాన్స్ ఆపర్చునిటీ అవుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.